నమస్తే అండి. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పక్కా కాంగ్రెస్ గెలుస్తుందండి. నవీన్ అన్న గెలుస్తాడు. ఎంత అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? లాస్ట్ 2 టైమ్స్ కూడా అన్న తక్కువ మెజారిటీ తోటి ఏమి ఓడిపోవడం జరగలేదు. మంచి మెజారిటీ వచ్చింది అన్నకు కూడా. హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ వచ్చినాయి. ఈసారి పక్కా అన్ననే గెలుస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అని అంటే హీస్ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ యూత్. మెయిన్లీ యూత్ కి చాలా ఇన్స్పిరేషన్. అలాగే ఆయన యూత్ కి అంటే ఆయన చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు మేము. హీస్ జస్ట్ అ కాల్ అవే. ఇప్పుడు సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, అట్లా యంగ్స్టర్స్ కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని పేరెంట్స్ కి చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పుకోలేరు, కొన్ని అవుతాయి, కొన్ని కావు. బట్ అన్నకి జస్ట్ అ కాల్ అవే. ఏ టైంలో వెళ్ళి తలుపు కొట్టినా కూడా అన్న మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అండ్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వెళ్ళి అన్నను కలవడం కానీ ఆయన హెల్ప్ తీసుకోవడం అవసరం లేదు. ఎవరైనా సరే నార్మల్ పీపుల్ వచ్చినా కూడా అన్న హెల్ప్ చేస్తాడు ఎవరికైనా. మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అంటున్నారు, వెల్ మేనర్ ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్, అతన్ని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ మొత్తం ఆగమవుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరి మాట నమ్ముకోవాలి ఇక్కడ? మీరు గత ప్రెస్ మీట్స్ అన్నిట్లో చూస్తున్నారు, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా హీస్ వెల్ మేనర్డ్, వెల్ డిసిప్లైన్డ్. ఎక్కడైనా ఎన్కౌంటర్ ఇచ్చింది మీరు ఎక్కడ చూడలేదు నవీన్ అన్న. ఏమన్నాడు, మీరు ఎంత తిట్లినా మా సహాయం తీసుకొని మమ్మల్ని ఇప్పుడు బ్యాక్ స్టాప్ చేస్తున్నా కూడా అవి నా అక్షంతలనే అనుకుంటా, లేకపోతే మీ ఆశీస్సులనే అనుకుంటా, బ్లెస్సింగ్స్ అని అనుకుంటా తప్ప నేనేమి ఏమంటారు పగలు ప్రతీకారాలు తీర్చుకునే పర్సన్ కాదన్నారు. ఇక్కడే మీకు ఆయన ఎంత వెల్ డిసిప్లైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ని నించోబెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది అర్థమైంది కదా మీకు. అదే వేరే వాళ్ళైతే బ్యాక్ ఎన్కౌంటర్ ఇచ్చేవాళ్ళు. నువ్వేంది ఇట్లా అనేది, నేనేంది అన్న. అట్లాంటివి ఎక్కడ లేకుండా అన్న మంచిగా వెల్ మేనర్డ్ లో ఆన్సర్ ఇచ్చిండు వాళ్ళకి. ఒకవేళ ఇక్కడ అంటే నవీన్ యాదవ్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ యూత్ కి ఏమన్నా ఉపయోగం ఉండే అవకాశం ఉందా? యా, ఇప్పుడు ఎంతో మంది యూత్ జాబ్లెస్ కానీ లేకపోతే ఏం చేయాలనే డైలమాస్ లో ఉండడం కానీ అండ్ ఏమంటారు అన్న వస్తే మాత్రం యూత్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఎట్లయితే చెప్పామో అలా అన్న వల్ల ఈ యూత్ కానీ యంగ్స్టర్స్ కానీ ఉమెన్ కి కానీ మంచి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ లో ఆయన సజెషన్ తీసుకొని మంచిగా బాగుపడే ఏమంటారు స్టేటస్ కూడా ఉంటుంది. అండ్ ఆయన ఒక ఆదర్శం అందరికి. అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చెప్పండి? అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న ఒకేలాగా ఉంటాడు కాబట్టి ఇవాళ అన్న కోసం ఇంతమంది మీరు చూసినారు కదా, నామినేషన్ ర్యాలీలో ఎంతమంది వచ్చినారో. వాళ్ళ ఊరికైనా వస్తారా? ప్రేమ ఉండబట్టే కదా, ఆయన మాకు అంత ప్రేమ చూపించిండు కాబట్టే కదా మేము అందరం ఎంత ప్రేమతో వచ్చినాం ఆ రోజు. సో వాళ్ళంతా రౌడీస్ అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తుంది, దాని గురించి ఏమంటారు? రౌడీలు బీఆర్ఎస్ లో లేరా అన్న? రౌడీలు లేరా? వీళ్ళని అట్లా పోర్ట్రే చేస్తున్నారు అంతేగాని ఎవరు రౌడీలు కారు. అందరు మంచి పనులు చేసే వాళ్ళే ఉంటారు. కొట్లాటలేనంత మాత్రం రౌడీలు కారు కదా. వాళ్ళేం రౌడీస్ కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక రౌడీలను వేసుకొని తిరుగుతున్నారని పబ్లిక్ లో బ్యాడ్ గా పోర్ట్రే చేయడం తప్ప ఇంకా వేరేదేం లేదు. నవీన్ యాదవ్ కు అంటే ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినప్పటి నుంచి నవీన్ యాదవ్ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు మరి నవీన్ యాదవ్ టార్గెట్ ఎందుకు అసలు? అన్న మంచి చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడతాయి అంటారు కదా, పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అని అంటారు కదా, సేమ్ అంతే. నవీన్ అన్న మంచోడు కాబట్టి అన్ని గనం ఎలిగేషన్స్ నవీన్ అన్న పైన వస్తున్నాయి. సింపుల్. సో అంటే మీరు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాలు అవుతుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేటీఆర్ బాకీ కార్డులు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేస్తున్నాడు. ఏం చెప్తారు? ఆయన చేసిన అప్పులు తీరుస్తున్నారు అన్న. ఇప్పుడు ఆయన చేసిన అప్పులు తీరుస్తున్నారు. ఇంకా టైం ఉంది కదా, అన్ని చేసి చూపిస్తారు అన్న. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది? జూబ్లీహిల్స్ ఈ యొక్క అసెంబ్లీలో ఏంటంటే ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. వివిధ జాతీయ పార్టీలు కానీ అదేవిధంగా మన లోకల్ రాష్ట్ర పార్టీలు కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా పోటాపోటీగా జరుగుతుంది. ఈ యొక్క మధ్యంతర ఎలక్షన్ అనేది అసలు జనరల్ గా రావద్దు, కాకపోతే వచ్చింది. కాకపోతే దీని ద్వారా మార్పు అనేది మేమందరం కోరుకుంటున్నాము. సో ఎట్లా ఉంది, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ అభ్యర్థి అంటే మనకి నవీన్ యాదవ్ అన్న కొద్దిగా అంటే మనకి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అన్న ఒక యువకుడు. అదేవిధంగా ఇంతకుముందు కూడా తను ఇండిపెండెంట్ గా 2018లో తను పోటీ చేశాడు. అదేవిధంగా 2014లో కూడా ఎంఐఎం పార్టీతోని తను అంటే పోటీ చేసి దాదాపు ఒక 8,000-10,000 ఓట్ల చీలుకతోనే తను అంటే ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు తప్పకుండా నవీన్ యాదవ్ అన్న తప్పకుండా గెలవబోతున్నాడు. ఈ యొక్క ఏం చేసిండని జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ ను గెలిపిస్తారు? అసలు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎటువంటిది? నవీన్ యాదవ్ అన్న వ్యక్తిత్వము తను బేసికల్ గా మంచి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. తను బీటెక్ లో తను బీటెక్ ఆర్కిటెక్చర్ చదివారు. తను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో చదువుకున్న యువకుడు. సో మాలాంటి యువతకి ఒక మార్గదర్శకంగా ఉంటాడని మేమందరము నమ్ముతున్నాము. అదే విధంగా తను ఇంతకుముందు కూడా చాలా ఎన్జిఓలు పెట్టి చాలా సొసైటీలో
కొన్ని కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేశారు. మేమందరం వాటి ద్వారానే మేమందరం బెనిఫిట్ పొందాము. మా లెక్క కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ చాలా వరకు చాలా బెనిఫిట్ గా అయ్యారు. సో ఇప్పుడు తనకు పవర్ అనేది వస్తే, ఒక ఎమ్మెల్యే అనే పవర్ అనేది వస్తే ఇంకా ఉన్నతంగా, ఉధృతంగా మా యొక్క సమస్యలను తను తీరుస్తాడని నమ్ముతున్నాము. అంటే ఇప్పుడు మీరు చెప్పారు నవీన్ యాదవ్ కు పవర్ వస్తే అందరి విషయాల్లో మంచి చేస్తారని చెప్పేసి అంటున్నారు. కానీ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ అనుచరుల ఆగడాలు పెరిగిపోతాయి, ప్రజలారా ఆలోచించండి, నవీన్ యాదవ్ కు ఓటు వేయొద్దని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? అయితే ఇక్కడ ముఖ్యంగా మనం అందరం ఒకటి గమనించాలి. ఏంటనంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు గెలవలేరు. సో వాళ్ళు ఏంటంటే గెలవలేరు కాబట్టి ఏదో బురద చల్లుదామనే ఉద్దేశంలో వాళ్ళు బురద చల్లుతున్నారు. సో నవీన్ యాదవ్ అన్న అనుచరులు అంటే వాళ్ళు మా లెక్కనే వాళ్ళు కూడా యువత అంతే. వాళ్ళు ఏమంటే ఇంకా వాళ్ళ అభిమానం గురించి అండి, దీంట్లో అభిమానం గురించే మనం అందరం వస్తాం. వచ్చినాక కూడా ఎక్కడైనా కూడా ఏంటంటే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది. అనుచరులు ఎంత విర్రవీగినా కూడా అన్న కదా ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో తెలుస్తుంది. తెలిసినా కూడా ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఎక్కడ వాళ్ళని కట్ చేయాలి అనే విధంగా ఉంటది. కాకపోతే అన్న వస్తే ఏంటంటే ఎవరి అరాచకాలు ఏ విధంగా ఉండవు. కాకపోతే ఏంటంటే సామాన్యుడు, ఎందుకంటే మీరంతా ప్రేమతోనే వస్తారు కదా. అవునండి, ప్రేమతోనే వస్తున్నాము. మరీ ముఖ్యంగా ఏంటంటే బీసీ బిడ్డకు ఒక టికెట్ ఇచ్చింది కాబట్టి, సో ఇప్పటి వరకు ఏ బీసీ బిడ్డకి ఎలాంటి పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. సో మేము మీ సభాముఖంగా అంటే ఈ టీవీ ఛానల్ ద్వారా మేము అడుగుతున్నాము, ఏ పార్టీ కూడా బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ టికెట్ ఇచ్చింది కాబట్టి బీసీ బిడ్డలం అందరం ఐక్యంగా ఉండి మనం అందరం నవీన్ అన్నని మేము గెలిపించుకుందామనే దృఢ సంకల్పంతో మేమందరము ఉన్నాము. మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉంటారు, నవీన్ యాదవ్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? అసలు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఏంటి? నేను నవీన్ యాదవ్ అని దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. అన్న ఎప్పుడైతే బీటెక్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చదివాడు, తర్వాత ఎన్జిఓ కార్యక్రమాలు, అవును చాలా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అన్న. సో అన్న ఎందుకంటే చదువుకునే వ్యక్తి కాబట్టి చదువుకునే వ్యక్తికే డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే మనందరూ తెలుసు అండి జూబ్లీ హిల్స్ అనేది చాలా గుండెకాయ అనేది హైదరాబాద్ లో. సో జూబ్లీ హిల్స్ అనేది చాలా గుండెకాయ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అదే విధంగా డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం వస్తే ఇక్కడ దాకా వాటర్ వస్తాయండి. ఇంత ముందు గత 10 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి చేయలేదు. ఎందుకనంటే ఈ సిటీలో ఏంటంటే అసలు యాక్చువల్ గా ఏంటంటే కొన్ని డివిజన్ రహమత్ నగర్ గానీ, ఎర్రగడ్డ గానీ, ఇంకొకటి మనకి వెంగళరావు నగర్ గానీ, ఇవన్నీ డివిజన్లలో అసలు డెవలప్మెంట్ అసలు జరగలే. గత 10 సంవత్సరాలు ఏంటంటే ఖాళీ గడిల పాలనే జరిగింది కానీ మన గరీబోన్ దగ్గరకు వచ్చి పరిపాలించిన పాలన ఎప్పుడు జరగలేదు. ఇప్పటికైనా మాకు అందరికంటే విశ్వాసం ఉన్నది. కంపల్సరీ నవీన్ అన్నయ్య ఆధ్వర్యంలో ముందు మాకు చాలా డెవలప్మెంట్ అవుతుంది. మాలాంటి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయని మేము ఒక నమ్మకంతో ఉన్నాము. గత 10 సంవత్సరాలలో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వచ్చిండా? ప్రజల సమస్యలను ఎప్పుడైనా తెలుసుకున్నాడా? పేదలతో మమేకమై నడిచిండా? మాగంటి గోపీనాథ్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి యాక్చువల్ గా అతను మనకి సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి రాలేదు. ఆయన విల్లాలు ఉండే, లేదంటే బంగ్లాలు ఉండే. ఓకే, ఆయన ఓన్లీ ఆ ఫిలిం స్టార్లతో, లేదంటే హై ప్రొఫైల్ వాళ్ళతోనే తిరిగేది, వాళ్ళతోనే గడిపేది. కానీ ఈ సగటు, ఎందుకంటే మనకు ఒక్కటండి, మీరు చాలా చూస్తే కూడా మన దగ్గర ఏంటంటే రహమత్ నగర్ అనేది చాలా స్లమ్ ఏరియా అండి. రహమత్ నగర్ లో దాదాపు 1 లక్షకు పైన చాలా స్లమ్ ఏరియాలో చాలా ఇల్లు చాలా నిరుపేద కుటుంబంలో అన్నట్టు. వాళ్ళందరికీ ఏంటంటే ప్రతిరోజు జాబ్కి వెళ్ళింది వాళ్ళకి పూట గడవది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంత ముందుకున్న ఎమ్మెల్యే గారు కూడా అసలు పట్టించుకోలేదు. ఎవరికి ఇప్పటికి కూడా మేము ఇంత ముందుకు మా డివిజన్ లో కూడా చాలా మందికి కొంతమందికి ఏంటంటే పెన్షన్ కూడా రాలేదు. ఆ టైంలో పెన్షన్ వస్తే కూడా పెన్షన్ వాళ్ళు తీసేసారట. సో ఇప్పటికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. అయితే నవీన్ అన్న వస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని మేము విశ్వాసంతో ఉన్నాము. అన్న, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అన్నా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడు? అసలు నవీన్ యాదవ్ గెలవడానికి కారణాలు ఏంటి ఇక్కడ? నవీన్ యాదవ్ గెలవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం వచ్చేసి నవీన్ యాదవ్ అన్న గారు లోకల్ క్యాండిడేట్, బీసీ నాయకుడు, అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్న వ్యక్తి. అదే విధంగా పేద ప్రజలకు ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయంటే కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. దాంతో పాటు రెండవది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి 6 గ్యారంటీలలో ఏదైతే ఫ్రీ బస్సే కానివ్వండి, అదే విధంగా 200 యూనిట్ కరెంట్ ఉచితమే కానివ్వండి, దాంతో పాటు 500కి సిలిండరే కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవి 2 విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూపిస్తారు. మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని.
ఒకవైపు కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి బాకీ కార్డులు పట్టుకొని ఇంటింటా పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రజలకు చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ బాకీ కార్డుల గురించి చిట్ట ఓపెన్ చేస్తే పెద్ద పొడుగుగా లిస్ట్ అవుతుంది. అది వాళ్ళు దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు ముఖ్యమంత్రి చేయలేదు, అది బాకీ. తర్వాత ఏదైతే రైతు రుణమాఫీలు అని అన్నారు అవి చేయలేదు. అట్లా చూసుకుంటే కూడా చాలా బాకీలు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బాకీలు ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పండి, తర్వాత కాంగ్రెస్ పార్టీ బాకీల గురించి మేము తర్వాత చెప్తాం. అంటే కేసీఆర్ బయటకు వస్తుందంట, కేసీఆర్ ప్రచారానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుందని ఒక వార్త వస్తుంది. మరి కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖతమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఎంతో మంది వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మినిస్టర్లు ఎవరిలో వస్తున్నారు. వాళ్ళకు అంటే వాళ్ళు వచ్చిపోయినా కూడా మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోదన్న భయంతో కేసీఆర్ కూడా దించారు. కేసీఆర్ దించిన కేసీఆర్ పని అయిపోయిందన్న అంతే. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు కేసీఆర్ కి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చి చూసిర్రు. ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఎటువంటి సేవా కార్యక్రమం చేయలేదు. కాబట్టి కేసీఆర్ వచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇంకోటి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఏదైతే దోచుకున్న డబ్బులు ఉన్నాయో పంపకాలలో కొట్లాట ఉండడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో క్లాషెస్ వచ్చేసి వాళ్ళు విడిపోయారు. అంటే పబ్లిక్ కూడా తెలుసుకున్నారు ఆల్రెడీ ఏందనంటే వీళ్ళ ఎంతో ప్రజల డబ్బుని, గవర్నమెంట్ డబ్బుని ఎంతో దోచుకున్నారు. వీళ్ళ పంపకాలలో ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి వీళ్ళని నమ్మే ప్రసక్తి పబ్లిక్ లేదు ఇప్పుడు. అంటే బీజేపీ తరఫున చూసుకుంటే మీరేమో కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు, అటు బీఆర్ఎస్ ఏమో వాళ్ళే గెలుస్తారు అంటున్నారు. ఓవైపు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 65,000 ఓట్లు వచ్చినాయి, సో మాకు ఆ లెక్కన చూసుకుంటే మాకు కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. అన్న ఇప్పుడు ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా, వాళ్ళు ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ ఆట. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫస్ట్ డిక్లేర్ అయింది, కాంగ్రెస్ క్యాండిడేట్ ఫస్ట్ డిక్లేర్ అయింది. ఈ క్యాండిడేట్ ఎందుకు లాస్ట్ డిక్లేర్ అయింది అంటే వీళ్ళు లోపల ఒక ఒప్పందం చేసుకుంటారు అనమాట. మీకు ఎంపీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని గెలిపిస్తాం అనేసి బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఏం చేసారు, ఏకదాటిగా ఆయనకు బీజేపీ ఓట్లు వేసి గెలిపించుకోరు. ఇప్పుడు సేమ్ టైంలో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మేమందరం బీజేపీ వాళ్ళందరూ మీకు బీఆర్ఎస్ కి ఓట్లు వేసి గెలిపించుకోవడం అంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇక్కడ క్యాండిడేట్ ని ఉట్టిగా ఏదో నామ మాత్రం పెట్టేది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా బీజేపీ లీడ్ తీసుకున్న ప్రసక్తి లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేసినందుకు అక్కడ లీడ్ వస్తే తప్ప వాళ్ళు సొంతంగా అయితే ఓటు బ్యాంక్ లేదు. 100% డమ్మీ. ఆయనకి ఇక్కడ ఎప్పుడు వచ్చి ప్రజలలో సేవ చేసినటువంటి వ్యక్తి కాదు, లేదంటే ఎవరన్నా ఆదుకున్న వ్యక్తి కాదు. సో బీజేపీ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. అన్న ఎట్లుందన్న జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? 99% కాంగ్రెస్ పార్టీ 90% ఓట్లతో గెలిచే అవకాశాలు ఉందన్న. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాలన చూసిండ్రు, గతంలో ఉన్న పాలన చూసిండ్రు, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలే. కాళేశ్వరం కట్టింటూ కూలిపోయింది. తను ఉండనికే ప్రజాభవన్ కట్టుకున్నాడు. అధికారులు ఉండడానికి కలెక్టరేట్లు కట్టుకున్నాడు. కానీ హాస్పిటల్ కట్టలేదు కదన్నా. ఏమన్నా నిజం ఈ ఉస్మానియా హాస్పిటల్ కట్టొచ్చు కదా, గాంధీ హాస్పిటల్ కట్టొచ్చు కదా, కొత్తవి జిల్లాకు ఆసుపత్రి కట్టొచ్చు కదా. మెడికల్ కాలేజ్ పెట్టించాడు, సంతోషం. మెడికల్ కాలేజ్ కొత్త బిల్డింగ్ లేక రిజెక్ట్ అయిపోయిన సందర్భాలు చాలా కాలేజీలు ఉన్నాయి. అదే నీ సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు పోతేనేమో ఫామ్ హౌస్లు కట్టుకుంటావు, హాస్పిటల్ కట్టుకుంటావు. నీ ఉండడానికి ఎప్పుడో అడపా పోయి ఉండడానికి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నావు. మరి ఈ పేద ప్రజలకు బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏ రోజన్నా నువ్వు సేవ చేసినావా అన్న? నేను ఇంతకు ముందు గిడి హాస్పిటల్ ముందుకెళ్ళి వస్తున్నా, చిన్న పందుల కొట్టం లాగా ఉందన్న. పందులు ఉంటున్నాయి, మరి ఎందుకు కట్టలేకపోయినా? అదే నీ రోజు చూడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఎర్రగడ్డ దగ్గర టీమ్స్ హాస్పిటల్ కడుతున్నాం. అంటే నార్మల్ గా జూబ్లీ హిల్స్ అంటే రిచ్ ఏరియా అంటారు. ఇక్కడున్న అంటే మాగంటి గోపినాథ్ గారు జూబ్లీ హిల్స్ లో ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పేసి అంటున్నారు. మరి నిజమేనా? ఎంతో అభివృద్ధి చేస్తే ఈ రోజు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కడతారు? నీవు అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన పర్లేదు. ఈ రోజు అపూర్వమైన స్వాగతం పలుకుతుండ్రు ప్రతి జనం కూడా. 10 ఏళ్లలో నువ్వు వీళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకపోతే నీకెందుకు పట్టం కడతారు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 10 ఏళ్ళకి వెళ్ళి ఒక రేషన్ కార్డు ఇవ్వకపోయి తినడానికి తిండి వేయడానికి దరిద్రుడు కదా నువ్వు. కనీసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మేకేడు ఉండాలి, కుక్కేడు ఉండాలి, నక్కేడు ఉండాలి, అత్తేడు ఉండాలి, మామేడు ఉండాలి అన్నావు కదా. మరి ఎవరికైనా కట్టించినవా అన్న? హైదరాబాద్ ఏదైనా కట్టంగా చూసినవన్నా కనబడుతున్నాయన్నా నీకు? మరి అదే పల్లెటూరులో కొంప ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ప్రతి గ్రామానికి 50 ఇండ్లు వచ్చినాయి. పట్టణాల్లో కూడా స్టార్ట్ అవుతుంది ఈ స్కీము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీము. మరి ఇవన్నీ చేసినా కూడా సర్వే మాకు అనుకూలంగా ఉంది. సర్వేలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సర్వే మాకు అనుకూలంగా ఉంది, మేమే గెలుస్తామని అంటున్నారు. ఏడన్నా సర్వే అనుకూలంగా ఉంటే మరి ఈ ప్రజలలో ఉన్న స్వాగతం కూడా కనపడదు కదా. సర్వే నువ్వు డబ్బులు ఇచ్చి చేసుకుంటే ఏం పెరుగుతుంది? కాళేశ్వరం కట్టి కూలిపోయిన దానికి వెళ్ళి వచ్చిన కమిషన్ అంతా తీసుకొచ్చి గుమ్మరిస్తున్నావు.
ఆ సర్వే ఛానళ్ళకి ఇస్తున్నావు, నీ తొత్తుగా పనిచేసే మీడియాల ఛానళ్ళకి ఇస్తున్నావు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నావు. దాని ద్వారా నువ్వు ఏదో గెలిచిపోతున్నా గెలిచిపోతావు అన్న. పేదల గుండెల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 సంవత్సరాల్లో ఒక చిన్న ఉదాహరణ అన్న, ఒక చిన్నపాటి ఉద్యోగి 20,000 జీతం తీసుకుంటున్న ఉద్యోగికి నెలకు 2,000 నుండి 3,000 సేవ్ అవుతున్నాయంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటది. ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకి అసలు ఆనందం కనిపిస్తుంది. ఈ రోజు మరి ఫ్రీ బస్సు మీద చాలా విష ప్రచారం జరుగుతున్నది. ఫ్రీ బస్సు వల్ల ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. ఇది మాకెందుకు అని అంటున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అంటలేరు, వాళ్ళున్న సందర్భంలో వాళ్ళు కొట్టుకుంటుండొచ్చు, కానీ ఇంటికి పోయినాక దేవునిగా భావిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారిని. కార్లలో తిరగడానికి ఫ్రీ బస్సు గురించి ఏం తెలుస్తుంది? కార్లలో ఏసీ కార్లలో తిరగడానికి, ఏసీ రూమ్ లో ఉండడానికి 2,000 విలువ 3,000 విలువ తెలుస్తుందా అన్న? ఈ పేద ప్రజలకు తెలుస్తుంది. ఆ సందర్భంలో కొట్టుకుంటుండొచ్చు, కానీ ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నారు. తినడానికి బియ్యం వస్తున్నాయి, ఫ్రీగా పోయి రావడానికి ఉంటుంది, కరెంట్ ఫ్రీ వస్తుంది, 500 సిలిండర్లు వస్తున్నాయి, అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. అతి త్వరలోనే ఇంకా మిగిలిన 2,500 పథకం కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత బిడ్డ కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ లోనే పడుకోవాలి, బయటకు వచ్చి నిలబడే పరిస్థితి లేదు, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. పథకాలు అమలు చేస్తున్నారు నువ్వు అంటున్నావు, పథకాలు అమలు చేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని కేటీఆర్ ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని చెప్పేసి తిరుగుతున్నాడు. దీనికి వాళ్లకు సరైన ఏమంటున్నంటే పాలన సరైన రీతిలో అందించింటే ఆ రోజు 60,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్లకు తీసుకెళ్లిన దరిద్రులు ఎవరు? ఒక కూలేశ్వరం కట్టి 88 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టి అప్పులకు 6,000 కోట్లు, అదే 6,000 కోట్లు అప్పులు కట్టకుండా మన చేతిలో ఉండింటే ఒక పథకం కాదు, ఇలాంటివి 4 పథకాలు ఎక్క అమలు చేయడానికి ఉంటుండే. ఈ రోజు 6,000 కోట్లు అప్పులు కట్టడం పోను సంక్షేమ పథకాలు ఇంత జాగ్రత్తగా నడిపిస్తున్నామంటే ఇది మామూలు విషయం కాదు. 2 సంవత్సరాలు అవుతుంది మనం ప్రారంభించి, 2 సంవత్సరాలలో 90% పథకాలు అమలు చేసినాము. మరి నువ్వెందుక 10 సంవత్సరాలు ఏం చేసినావు? దళిత బంధు అంటివి సగంలో ముంచేసివి, దళిత ముఖ్యమంత్రి అంటివి ముంచేసివి, 3 ఎకరాల భూమి అంటివి ముంచేసివి, డబుల్ బెడ్రూమ్ అంటివి ముంచేసివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి ముంచేసివి, తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం ఇస్తాంటివి వాళ్ళని మించేసివి. అంతెందుకు ఈ రోజు ఈయన చూపిస్తున్న సెంటిమెంటు ఏమంటున్నాడు? మాగంటి గోపీనాథ్ చనిపోతే మాగంటి గోపీనాథ్ భార్యని ఆదుకోవాలి, మనం సహాయ సహకారాలు అందించాలి అంటున్నావు కదా. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో చితికెన పడిపోతే నా ఆత్మార్పణ చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపాలని చెప్పి శ్రీకాంతాచారి గారు ఆత్మార్పణ చేసుకుంటే, అసలు ఆత్మార్పణ చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి మరి ఎమ్మెల్యే టికెట్ ఏ పొద్దు ఎందుకన్నా? ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ వేయడానికి ఏమో నీకు రాజకీయం అవసరం వచ్చింది, ఈ రోజు ఓడిపోయే సీటు ఆమెను తీసుకొచ్చి బలిపశువుని చేస్తావా? ఇదాని రాజకీయము. 100% బలిపశువుని చేయడమే. వాళ్ళు ఇంట్లో ఊళ్ళోళ్ళని తీసుకొచ్చి వీధిలో పెట్టడమే. ఆమె ఇంట్లో ఎక్కడో ఉండవలసిన వ్యక్తిని తీసుకొచ్చి వీధిలో పెట్టి ఓడగొట్టి వాళ్ళ మానసిక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. కల్వకుంట్ల కుటుంబం ఇప్పటి వరకు ఎవరినైనా చూడండి, ఏ ఉద్యమకారుడు సంతోషంగా లేడు, ఏ విద్యార్థి సంతోషంగా లేడు. ఈ రోజు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సంతోషంగా లేరు. చనిపోయిన ఎమ్మెల్యే వాళ్ళ భార్య పిల్లల కన్నా వాళ్ళకు రక్షణ కల్పిస్తూ వాళ్ళకి నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి తీసుకొచ్చి బజార్లో పెడుతున్నాడు. ఇది కేసీఆర్ నైజం, ఇది కేటీఆర్ నైజం. అన్న జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ 100% నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలు పక్కన పెట్టినా కూడా ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఏంటంటే నవీన్ అన్న చాలా మంచి వ్యక్తిత్వం. నవీన్ యాదవ్ ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ యాదవ్ ఎందుకు మీరు పట్టం కడుతున్నారు? నవీన్ యాదవ్ ఎందుకు పట్టం కడుతున్నాం అంటే ఇక్కడ నవీన్ అన్న ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ కాళ్ళు వచ్చినా పేదోని కష్టంలో సుఖంలో ఉంటాడు అన్న. ఎందుకంటే మున్నటి మీరు చూడవచ్చు, మామూలుగా మన 2,000 మంది ఆడపిల్లలకు శ్రీమంతం చేసిండు. అదేవిధంగా కొన్ని పేద విద్యార్థులకు చదువు కోసం ఖర్చు పెడుతుంది అన్న. ఎలక్షన్ల గురించి కాదు, చిన్న శిష్యుల అన్న 1978 నుంచి వెళ్ళి రాజకీయాల్లో ఉన్నాడు. 1978 నుంచి వెళ్ళి అన్న సపోర్ట్ తీసుకొని రాజకీయ నాయకులు లేడు, అన్న సపోర్ట్ తీసుకొని ప్రజలు ఇక్కడ లేరంటే చెప్పడానికి లేదు. అది ఎస్సీ గానీ ఎస్టీ గానీ మైనార్టీ గానీ ప్రతి ఒక్కరికి కూడా అన్న అంటేనే ఉన్నా అని వ్యక్తిత్వం చిన్న శిష్యులం అన్నది. అప్పుడే చిన్న శిష్యులం యాదవ్ అన్న ఇప్పుడు ఎమ్మెల్యే కావాల్సింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల నాయకులు కుట్రలు బండి ఒక రౌడీ షీట్ కింద చిత్రీకరించి 40 ఏళ్ల కింద ముఖ్యమైన కేసులను ఇప్పుడు రౌడీ షీట్ కింద కొంతమంది దుర్మార్గులు లత్కొరగాళ్ళు చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే చెప్తున్నాడు కదా కేటీఆర్, ఇక్కడ ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుంది, జూబ్లీహిల్స్ ప్రజలారా దయచేసి నవీన్ యాదవ్ కు ఓటేయద్దని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. సరే కేటీఆర్ చెప్తున్నాడు కదా, కేటీఆర్ ముందర మొన్న ఈ జూబ్లీహిల్స్ లో ఒక మీటింగ్ పెట్టిండు.
ఒక కేతమ్మ అని ఒక వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడిచిండు. కేతమ్మ ఏం చెప్తుంది, నవీన్ యాదవ్ మంచోడు కానీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. మాకు పార్టీతో సంబంధమే, మేము బీసీపీ నవీన్ యాదవ్ మంచోడు అయినప్పుడు జూబ్లీహిల్స్ లో మంచి జరుగుతుంది. అక్కడనే ఓడిపోయా కేటీఆర్. అంతెందుకు కేటీఆర్ అంటున్నా, నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, మేము ఏ పార్టీ వ్యక్తిని కాదన్నా నేను అది కూడా చెప్తున్నా. మనుషుల కోసం బీసీ కోసం మాట్లాడే వ్యక్తులము. నేను ఏమడుతున్నా, కేటీఆర్ ఇవాళ నువ్వు పార్టీలో 2 సార్లు మంత్రి అయినావు, నీ పార్టీ ఇంత 2 సార్లు అధికారంలోకి వచ్చింది, తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్నావంటే నీ పార్టీ ప్రచార రథం మీ చెల్లెకి కూడా ఆర్థిక సహాయం చేసిన విషయం కూడా చిన్న శిష్యుల మీద కదా అని అడుగుతున్నా. నేను చిన్న శిష్యుల మీద అని సపోర్ట్ తీసుకోలేదని అడుగుతున్నా. మరి అప్పుడు రౌడీ కాదా మరి అంటున్నా. అప్పుడు రౌడీ గుర్తుకు రాలే, ఇవాళ పోటీ పెట్టేసరికి నీకు రౌడీ గుర్తుకొచ్చిందా? నువ్వు దగ్గర పిలుచుకొని నీ బీఆర్ఎస్ పార్టీ అయ్యంలో టికెట్ ఇవ్వాల్సింది నువ్వు. నవీన్ యాదవ్ మీద కూడా నువ్వు కుట్రలమని నువ్వు. అంటే ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకు మరి ఒక బీసీ బిడ్డకి ఎందుకు ఇలా జరుగుతుంది? అదే చెప్తున్నా కదా, బీసీ వాదం బలపడితే వీళ్ళ ఆటలు చెల్లవు, వీళ్ళ నూకలు చెల్లుతాయి. అందుకోసం అని చెప్పేసి బీసీ బిడ్డ బలమైన నాయకుడు ప్రజల్లో వెళ్తుండు. ఎక్కడైతే సేవా కార్యక్రమాలు చేస్తే అక్కడ ఈయన గతంలో 10 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈయన నవీన్ యాదవ్ విషయం మాత్రం చెప్తున్నా, ఈయన చుట్టూ తిరగటంలో నాయకుల చుట్టూ రోడ్లు వేయడము, గతంలో ఉన్న ఆయన రోడ్లు వేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని బెదిరించడము, ఇలాంటి లత్కుర పనులు చేసిరు. ఇలా లత్కుర పనులు చేసినా కూడా నవీన్ అన్న గట్టిగా నిలబడి ఖచ్చితంగా నవయువ నాయకులు లెక్కల ప్రజలలో పోరాటం చేసిడన్న. పోరాటం చేసి ఇప్పుడు ప్రజల మనసుకు కలిసినాడు. ప్రజల మనసు కలిసినాడు 100% అన్న. నవీన్ యాదవ్ అంటే పేద ప్రజలకు ఏమైనా బాధ ఉంటే, ఏమైనా ఆపద వస్తే నవీన్ యాదవ్ వాళ్ళ ఇంటికి వస్తాడా? 100% వెళ్తాడు. నన్ను ఎవరినన్నా ఈ జూబ్లీహిల్స్ లో అడగండి, యూసఫ్గూడ చెక్ పోస్ట్ కు నవీన్ అన్న ఆఫీస్ ఉంటది. యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర నవీన్ అన్న ఆఫీస్ పొద్దున్న లేస్తే, ఆయన అధికారం ఉన్నా అధికారం లేకున్నా పొద్దున్న లేస్తే చాలా మంది వస్తుంటారు. ఇక్కడ చాలా మంది వాళ్ళకి సమస్యలు చెప్పుకోనికి, వాళ్ళ బాధ చెప్పుకోనికి వస్తుంటారు. అసలు నువ్వు చెప్పాలంటే యూసఫ్గూడ జూబ్లీహిల్స్ అంటేనే అసలు కబ్జాలు చేసేటోళ్లకు, రౌడీజం చేసేటోళ్లకు నవీన్ యాదవ్ అన్న చిన్న శిశులు అన్న పేరు చెప్తేనే భయం, వణుకు. ఇట్లాంటి వాళ్ళు అరే ఈయన తప్పు చేయనియాడు, నీతికి పోతాడు, నిజాయితీకి పోతాడు, ఇట్లాంటి వాడి మీద నిందలు లోపాలి. మరి గత ఎమ్మెల్యే ఎట్లా పరిస్థితి ఎట్లుండే? ఏమన్నా పేద ప్రజలకు ఏమైనా బాధ వస్తే గత ఎమ్మెల్యే అచ్చటోడా మాగంటి గోపీనాథ్ గారి ఇక్కడికి? ఎక్కడ చేసిన దాఖలాలు లేవన్నా. ఇక్కడ చూసుకుంటే బోరబండ రేవంత్ గారు ఉంటదన్న, రేవంత్ గారు బోరబండ కాలనీలు మొత్తం తిరగండి అన్న. మారుతి వీధి అక్కడ ఖాళీస్ ఉంటాయి, మొత్తం మోరి చెంచాలు ఎంత మరి దారుణంగా ఉండే పరిస్థితి. మామూలుగా ప్రజలు నివసించే పరిస్థితి ఉండదు. నేను అదే ఏం చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, అన్న నవీన్ అన్న లోకల్ క్యాండిడేట్, మీరు ఖచ్చితంగా అన్న మాకు నీళ్ళు వస్తలేవు, నల్లు వస్తలేవు, కరెంట్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంగి ప్రాబ్లం ఉంది అంటే కూడా మీరు పొద్దులేస్తే లేస్తే కూతవేడి దూరంలో వచ్చి చెప్పుకోవచ్చు. చెప్పుకుంటే నవీన్ అన్నతో పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఇది 100% మీకు మీ ప్రజలు మీ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నవీన్ అన్న ఖచ్చితంగా గెలవాలి. గెలిస్తే మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ గా ముద్ర వేస్తున్నారు. కానీ నవీన్ యాదవ్ గారి నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే అతని వ్యక్తిత్వం ఎట్లాంటిది మీరు చూస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అన్నా నవీన్ యాదవ్ అన్న మీరు ఎప్పుడన్నా మాట్లాడిన నాకు తెలియదు అన్న, మీరు జర్నలిస్టులు, నేను ఒకటే అడుగుతా. ఇప్పుడు నేను ఇంత రఫ్ గా మాట్లాడుతున్నా, నవీన్ అన్న అట్లా కాదన్న, ఎదుటి వ్యక్తిని అరే తురే అని కూడా మాట్లాడు. తమ్ముడు అన్న బాగున్నావా, తిన్నావా, వచ్చిన వ్యక్తికి కడుపుని అన్నం పెట్టి పంపించే వ్యక్తులు వాళ్ళు, అలాంటి కుటుంబం వాళ్ళది. ఎందుకంటే ఎదుగుతుంటే ఓర్వలేక, అంటే ఈ రౌడీ అన్న లక్కుడు వాడేవాడు సుధీర్ రెడ్డి అంటోలే అన్నాడు. సుధీర్ రెడ్డి ఏం చెప్పిండు, నామినేషన్ చేస్తుంటే ఆ జనాన్ని చూసి ఏం చేయాలో ఉషపోగా కేసీఆర్ దగ్గర పేరు కొట్టాలేదా? ప్రచారంలో మీరు కూడా పాల్గొన్నారు, మరి మిమ్మల్ని కూడా రౌడీగా చిత్రీకరించినట్టే కదా? అదే అంటున్నా, జూబ్లీహిల్స్ ప్రజలు రౌడీ అని అడుగుతున్నా. మరి మీ గతంలో మాగంటి గోపీనాథ్ గెలిపించారు కదా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున, మరి రౌడీ ఓట్లు ఎందుకు అడిగినావు? మరి రౌడీ ఓట్లు ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఇది కాకుండా ఇంకా కుట్ర కూడా ఉందన్న. జూబ్లీహిల్స్ లా మొన్న తెలంగాణ బంధు పిలుపునిచ్చినాం, అందరు కలిసి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దొంగేవాడు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, మరి తెలంగాణ బంధు బీసీల కోసం సపోర్ట్ చేస్తాను. బిడ్డ మీరు జూబ్లీహిల్స్ లో మరి రాక అవకాశం వచ్చింది, మరి మీరు ఎందుకు వెళ్ళి బీసీలకు టికెట్? అంటే మీకు అది ఇచ్చే చేత కాదు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పేరేడైపోతుందో, నవీన్ యాదవ్ పేరేడైపోతుందో, నవీన్ యాదవ్ విడే గెలిచాడు అని చెప్పి సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని ఎటు వర్షపోక బలిసిన మాటలు మాట్లాడి రౌడీలు అని చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అన్న? అరే బిడ్డ నీకు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు గమ్మున కూర్చో, నువ్వు ఎంపీసీలో సపోర్ట్ చేస్తావు కదా, నేను పెట్టిన పార్టీని సరే ఉండని, అంతవరకే ఉండు కానీ రౌడీలు గుండాలని ఎవరు అంటున్నావు అయ్యా? అంటే ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకుంటే, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోయిండు,
పాపం ఆమె ఇంట్లో కూర్చున్నది, మాగంటి సునీత గారు ఇంట్లో కూర్చున్నాయని తీసుకొచ్చి ఎరా టికెట్ ఇచ్చారు, ఆమె ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఆమె కాక ఇంకా వేరే అభ్యర్థులు లేరా, ఆమెకి ఎందుకు టికెట్ ఇవ్వడానికి కారణాలు ఏమున్నాయి అని నేను కూడా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మాగంటి గోపినాథ్ 2 సార్లు 3 సార్లు గెలిచిండు. ఇప్పుడు మళ్ళా నాకే అధికారం కావాలి, నేను ఒక్కళ్ళే కూర్చోవాలి అని ఏదో సెంటిమెంట్ వర్కౌట్ చేస్తే కాదన్న ఇది. ఎందుకంటే ఆమె ఓకే, మేము మహిళకు గౌరవిస్తాం, అందరికి ఇస్తాం, మేము చనిపోయిన నో కామెంట్. ఎంత దౌర్జన్యాలు చేసిండు, ఏం చేసిండు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. అప్పుడు ఆ కాలంలో దౌర్జన్యాలు ఎక్కువ ఉండే ఏరియా, అది వాస్తవము. మాగంటి గోపినాథ్ గారు చేసిండా చేయలేదా? నేను ఏమన్నా సరైన పద్ధతి కాదని చెప్తున్నా. ఆమెకి ఎందుకన్నా రాజకీయాలు ఉన్నారు, సంపాదించుకున్నారు, గట్టిగా సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అంతా చేసుకున్నారు, 10 ఏళ్ళ అధికారాలు ఉన్నారు, భూములు కబ్జాలు పెట్టుకున్నారు, అన్ని చేసిర్రు. ఇప్పుడు ఇంట్లో ఆమె ఆడలు రాజకీయం చేద్దాని కాదు, ఆమె రాజకీయం చేయని, కానీ ఇది సరైన వేదిక కాదు. జూబ్లీస్ లో ఇది సరైన వేదిక కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక గట్టి క్యాండిడేట్ ఉన్నాడు. ఇక్కడ జూబ్లీస్ నవీన్ యాదవ్ అనేది బదనాం చేసినట్టే కదన్నా, బదనాం చేస్తుండు కదా. బదనాం చేసి ఏదో వచ్చి ఈ గాలివే మాటలు దువారాలు లేపి గాలివే కంప ఇక్కడ తలిగించినట్టు ఇక్కడ తలిగించిపోతున్నారు వాళ్ళు తప్ప ఏం మనకు ఉరిగేది లేదు, తరిగేది లేదు. 100% నవీన్ గెలుస్తాడు. ఇంకొక విషయం కనుక మాట్లాడుకుంటే, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే, దయచేసి ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీ కోటేయద్దు, బీజేపీ కోటేయాలని చెప్పేసి అంటున్నారు. అన్నా నేను ఏమన్నా పార్టీ పక్కన పెట్టి నేను బండి సంజయ్ విషయం ఒక మాట మాట్లాడతా. బండి సంజయ్ వస్తే ఎక్కడన్నా నేను గెలిస్తే నేను గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా అని చెప్పాలి, గుడి కట్టిస్తా అని చెప్తుండు. గుళ్ళు ఉన్నాయన్నా, గుళ్ళు ఉండాలి, దేవస్థానాలు. నేను హిందువే, ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నా. బండి సంజయ్ గారు పెద్దగా బండి సంజయ్ గారు పెద్దది. నేను బండి సంజయ్ చెప్తాడు నేను గుళ్ళు కట్టిస్తా, అది కట్టిస్తా అంటాడు. కానీ అది కాదు కదా నాకు కావాల్సిన సమాజానికి, పేద ప్రజలకు ఉంది. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలి బీసీల కోసం. 9th షెడ్యూల్లో చేర్చడానికి పని చేయి. ఆ మాట చెప్పాను నేను. ఆ మాట చెప్పచేతగాక 9th షెడ్యూల్ కోసం నువ్వు చేతగాక ముస్లింలు ఉన్నారు. మరి నీ గుజరాత్ లో లేడా? మోడీ ఉన్న గుజరాత్ లో లేరా బీసీలు? ముస్లింలు బీసీలలో లేరా? అంటే దొంగ లఫంగి మాటలు ఇవి. బండి సంజయ్ నేను చెప్తున్నా సీరియస్ గా, ప్రజలు రెచ్చగొట్టనీకే, హిందూ ముస్లిం మీద గొడవలు పెట్టనీకి. అరే ఇక్కడికి వస్తారన్నా ఎవరు నవీన దగ్గర కానీ ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా చూసుకో, ఎవరు చూసుకో, హిందూ ముస్లిం బాయ్ లెక్క ఉంటాం. అదే ఎవడో ఒకరు తప్పు చేసి అందరు తప్పారు కదా, ప్రతి ఒక్కదాలో తప్పు చేసేవాడు ఉంటాడు. నువ్వు అది మాట్లాడాల్సింది జూబ్లీస్కి వచ్చి, బిడ్డ నేను బీసీలకు పోతాను 9th షెడ్యూల్లో పెడతాము అని చెప్పుంటే కొడక బీజేపీకి ఓటు పడుతుండే. నువ్వు లత్కూరు మాటలు మాట్లాడుకుంటా గుళ్ళు కట్టిస్తామనుకుంటా, బళ్ళు కట్టిస్తామని చెప్పావు, పరిశుద్ధ కార్మికులకు చెప్పావు. నువ్వు ఇది వేయకుండా ప్రజలకు సహాయపడతానకుండా ఇట్లా లంగలపైకి మాటలు మాట్లాడానికి రెచ్చగొట్టే మాటలు బీజేపీలో. అసలు ఆయన ఎవరైనా తెలుసా? ఆయన లంకనో గింకనో ఎవరికైనా తెలుసా అని? ఇక్కడ ఒక ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన. ఒక హిందూ వాదం తప్ప ఏ వాదం వెళ్తాడా? అది ఎదురు గన్షాట్ చెప్తున్నా. బీసీలో ప్రధాన శత్రువు, మేజర్ గా నెంబర్ 1 శత్రువే బీజేపీ అంటున్నా నేను. ఎందుకంటే బండి సంజయ్ లాంటి మారాలి ఇప్పటికైనా. బీసీ బిడ్డనే కదా నువ్వు తెలంగాణ అధ్యక్షుడు ఉంటే సపోర్ట్ చేసినాం. మా బీసీ బిడ్డ ముందు పోవాలనే కదా. మరి నీ బీసీల మీద ఇప్పటి వరకు బీసీల గురించి మాట్లాడిండా బండి సంజయ్ గారు? ఏం మాట్లాడిండు అన్న, నేను ఒక వీడియో చూసిన వైరల్ అవుతుంది. అసలు నేను బీసీలను 9th షెడ్యూల్లో కలవకుండా నేను చూస్తా ముస్లింలు ఉంటే. అరే నాయన నీ మోదీ ఉన్న గుజరాత్ లో బీసీలు ఖచ్చితంగా మైనార్టీలు కూడా బీసీలు ఉన్నారు. మరి తెలంగాణకి ఎందుకు రా నాయన ఈ దౌర్భాగ్యం? మారారా మీరు రాజకీయాలు వేసుకుంటే పోతారా? ప్రజల జీవితాలు ఎందుకు ఆడుకుంటారు? ప్రజల జీవితాలు నా బీసీల జీవితాలతో ఆడుకుంటారు. నేను ఏమంటున్నా, ఒక ఇంట్లో 4 కొడుకులు అన్న అయ్యకు, 4 కొడుకులు ఉంటే జాగాలు వస్తాడు తండ్రి. మరి జాగాలు మంచినప్పుడు 4 బాగా చేయాలి కదా. సరే ఒక కొంచెం అటు అయినా సరే పర్లేదు, కానీ పూరా నువ్వు మోసం చేసుకుంటా మాకు వచ్చే వాటర్ రాకుండా మేమెంతో మాకెంత నువ్వు రానియకుండా ఇంత అన్యాయం జరుగుతున్న బీజేపీ పార్టీ ఏం చేస్తుందన్నా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు, ఈటెల రాజేంద్ర ఉన్నాడు. మీరు ఎందుకన్నా బీసీల కోసం ఇంత కుచ్చాటిరు? అంటే మీకే పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఏం పేరు రాదు. మీరు 9th షెడ్యూల్ చేస్తే అలా చెప్పుకోండి. అప్పుడు అరే చర్చ బండి సంజయ్ చేసినాను అంటాం. జూబ్లీస్ ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, బీజేపీ పాటలు నమ్మొద్దు, పక్కన ఉన్న ఇంకో పార్టీ పాటలు నమ్మొద్దు. నేను ఏ పార్టీ కాదు, అది కూడా చెప్తున్నా, ఏ పార్టీ కాదు. నవీన్ అన్న లోకల్ మనిషి, అంతే, వ్యక్తిత్వం మంచిది. నవీన్తో పాటు చిన్న శ్రీశైలం మాధవ్ అన్న కూడా జబర్దస్త్ వ్యక్తిత్వం కదా మనిషి. ఇలాంటి వ్యక్తులను గెలిపించుకోకపోతే జూబ్లీస్ ప్రజలు నష్టపోతారు. దయచేసి బీసీలకు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దండం పెట్టి చెప్తున్నా, ఖచ్చితంగా జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గెలుపు మీ గెలుపు. నవీన్ అనే కాదు ఇక్కడ గెలిచేది, నవీన్ అనే గెలిచే ప్రజలు గెలిచినట్టు. ఇలాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉండాలి. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ లాగా చదువుకొని
మంచి స్టడీ చదువుకొని ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏ అధికారితో పని అవుతుంది, ఎక్కడ అది ఏ అధికారం చేస్తే ఏమవుతుంది, ఎక్కడ ఫండింగ్ తేవాలి, ఏ సీఎంతో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి ఈయన. అందరి లెక్కలు రెచ్చగొట్టాడు, అందరి లెక్కల రెచ్చిపోడు, వాళ్ళ గారి మాటలు ఉండయి. ఇవి అలాంటి వ్యక్తి దేని స్వచ్ఛందంగా అభిమానంతో నవీన్ అన్న దగ్గరకు వస్తున్నాం. అన్న రాజమండ్రి నుంచి వచ్చిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వచ్చారా, నవీన్ యాదవ్ మీద అభిమానంతో వచ్చారు? కాంగ్రెస్ పార్టీ అభిమానంతో, తర్వాత నవీన్ మీద యాదవ్ మీద అభిమానంతో వచ్చి. ఎట్లా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అది 100% జెన్యూన్, ఎందుకంటే బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా ఉంది, 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని. దానికి కూడా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. బీసీలు చాలా కాలం నుంచి తక్కువబడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అది చేయగలదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అది ప్రపోజల్ పెట్టింది. మరి మిగతా కొన్ని పార్టీలు పైకి చెప్తున్నారు కానీ దానికి మద్దతు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీకి అయితే సిద్ధశుద్ధి ఉంది, బీసీలకి 42% ఇవ్వాలని. సాధ్యమే, చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తలుచుకుంది కాబట్టి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. ఇవి మనం కలరా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేయిందంటూ ఏం లేదు. ఇప్పుడు 1857లో కాంగ్రెస్ పార్టీ ఏవో హ్యూమన్ వ్యక్తి స్టార్ట్ చేశాడు. మనకి స్వాతంత్రం రావడానికి 90 సంవత్సరాలు పడ్డది. 1947 సంవత్సరంలో మన స్వాతంత్రం వచ్చేటప్పటికి మన భారతదేశంలో మనకి ఏ వ్యవస్థలు లేవు. ఒక బ్రిటిష్ వాళ్ళ అయ్యాములో ఉన్న వ్యవస్థలు తప్ప మన స్వతంత్రంగా ఏ వ్యవస్థలు లేవు. ఆగస్టు 15, 1947లో మన స్వాతంత్రం వచ్చిన తర్వాతే మనం అన్ని కూడా మన స్వశక్తిగా మనం సమకూర్చుకున్నాం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ కాబట్టి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మీరు చూసారు కదా, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ అనే అబ్బాయి 100% నెగ్గుతాడు. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరియు వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, నేను చూశాను నా కళ్ళారని. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అతను పిలిస్తే పలికే మనిషి నవీన్ అన్న. మరి అలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ను మనం నెగ్గించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది అది మాట చెప్పిందంటే తప్పకుండా చేస్తుంది. అది మాట ఇచ్చి మాట చేయకుండా ఉండదు కాంగ్రెస్ పార్టీ అనేది. ఎందుకంటే ఈవేళ మన భారతదేశంలో ఈవేళ ఇన్ని ఉద్యోగాలు, ఈవేళ హైదరాబాద్ ఇంతలాగా అభివృద్ధి చెందిందంటే మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు సైన్స్ అండ్ టెక్నాలజీని బోర్డు అంత డెవలప్ చేశారు. ఇవాళ ఇస్రో ఎవరు మోడీ ఏమన్నా స్థాపించాడో చెప్పండి. మోడీ స్థాపించిన ఒక సంస్థ చెప్పండి. కాంగ్రెస్ నేను చెప్తాను, వందలాది సంస్థలు చెప్తాను. కాంగ్రెస్ ఏమి చేయలేదని యంగ్ జనరేషన్ అనుకుంటున్నారు. ఏవో ఒక రోడ్లు తప్ప మోడీ చేసింది ఏముంది? ఒక్కటి స్థాపించాలని చెప్పనండి, ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పనండి. కాంగ్రెస్ ఎన్ని ప్రాజెక్టులు కట్టింది, ఎన్ని రైల్వే సంస్థలు, విద్యా సంస్థలు, కాలేజెస్, యూనివర్సిటీస్ ఎన్నో స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని మనం నెగ్గించుకోవాలి. మరి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుతున్నాను.